తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ పై తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. నీళ్లు లేవని సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ అంటే అలా ఎక్కడా చెప్పలేదని స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. సభలో ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. నా దగ్గర లెటర్ కూడా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది. నేను ఆ లెటర్ సిడబ్ల్యూసీ లెటర్ చూపిస్తా. అయితే అధ్యక్ష, తమ్మిడిహట్టి దగ్గర సిడబ్ల్యూసీ మార్చుమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది. ఒకవేళ తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష. నేను మొన్నటి ఆదివారమే తుమ్మిడిహట్టి దగ్గరికి పోయి వచ్చిన. బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో ఏ సంవత్సరం కూడా 300 టీఎంసీలకు తక్కువ అక్కడ నీళ్లు లేవు అని సిడబ్ల్యూసీ ఎప్పుడు కూడా చెప్పలే. అంటే ప్రతి సంవత్సరం 300 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లే ఉన్నాయి తుమ్మిడిహట్టి దగ్గర అనే పదే ఒక సంవత్సరం అయితే వరద వచ్చిన సంవత్సరం 3000 టీఎంసీలు ఉండే అధ్యక్ష. అక్కడ అబద్ధాలకు, మోసాలకు బట్టలు కప్పితే, బట్టలు వేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు అవుతారు అధ్యక్ష. ఎంత నేరపూరిత నిర్లక్ష్యం అంటే అధ్యక్ష, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష. మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష.